దీనికి మూల కారణం ఏమిటి? आज अध्यात्म की आकांक्षा रखने वाले लोगों में कमी का कारण क्या है? మన దుర్భావములే దీనికి మూల కారణం. इसके लिए कुविचार जिम्मेदार हैं। తమ స్వప్రయోజనంలే దీనికి మూల కారణం. स्वार्थ और व्यक्तिगत लाभ प्राप्ति की इच्छा इसके कारण है। అహంకార ఆడంబరంలే దీనికి మూల కారణం. आडंबर और अहंकार इसके कारण है। ఇవి పోవాలంటే ఏమి చేయాలి? इनसे मुक्ति पाने के लिए क्या करना चाहिए? అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారములతో ఏర్పడుతుంటాయి. ये प्रवृत्तियां आहार और आदतों के कारण हैं। ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులను విశ్వసించేటువంటి వారు आज किसी को भी लें जो स्वयं को भक्त समझता है, మాంసభక్షణ వదలాలి. उन्हें मांसाहार छोड़ देना चाहिए। కారణం ఏమిటి? इसका क्या कारण है? ఈ పశు మాంసము నీ పశుగుణములనే పెంచుతుంది. मांसाहार से पशुवत प्रवृत्तियों का विकास होता है। హిందీలో చెప్తారు జైసే అన్నే ఐసే మన్. हिंदी में ये कहावत है कि जैसा अन्न वैसा मन। ఎలాంటి తిండో అలాంటి త్రేపు. जैसा अन्न वैसे ही डकार बाहर आती है। మామిడి పండు తింటే దోసకాయ తేపు వస్తుందా? यदि तुम एक आम खाओ మామిడి పండు తేపే వస్తుంది. तो क्या ककड़ी की डकार बाहर आ सकती है? तुम केवल आम की ही डकार पाओगे। కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణంతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసములను భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి. जब तुम मांसाहारी भोजन लेते हो तो और अधिक पशुवत प्रवृत्तियां तुम्हारे भीतर विकसित होंगी। ఇది ఒక్కటే కాదు, केवल यही नहीं, కానీ పంచభూతములతో మనకు కనిపించే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము. पशु एक ऐसा प्राणी है जिसमें पंचभूत यानी शब्द, स्पर्श, रूप, रस, गंध सभी हैं। सोचो उसे मारना कितना बड़ा पाप है। నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ పంచభూతముల యొక్క సమానమైనటువంటి పరప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం. तुम्हारे भीतर भी ये पंच तत्व, 5 गुण व 5 इंद्रियां हैं। पशुओं में भी ये सभी 5 तत्व, गुण व इंद्रियां मौजूद हैं। सोचो इन्हें मारना कितना बड़ा पाप है और तुम्हारे अंदर कितनी तामसी प्रवृत्तियां आएंगी। ఈ పాపం చేతనే మానవునికి తాపం ఏర్పడుతుంటుండాలి. जब भी तुम ये पाप कर्म करोगे तो तुम सभी प्रकार की चिंताओं से भर जाओगे। కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు కావాలని ఆశించేటువంటి వారు మాంసభక్షణ పూర్తి వదలాలి. इसलिए सच्चे भक्तों को या जो भक्त बनना चाहते हैं उन्हें मांसाहार का त्याग कर देना चाहिए। మేము సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులము అనేది కోళ్ళు తింటూ కూర్చోవటము. कुछ लोग ये कहते हैं कि हम साईं भक्त हैं, राम भक्त हैं, कृष्ण भक्त हैं, लेकिन वे गोश्त खाते हैं। వీడు డివోటీ ఎట్లవుతాడు? ये भक्त कैसे हो सकते हैं? వీడు నిజమైన భక్తుడు ఎట్లవుతాడు? ये सच्चे भक्त कैसे बन सकते हैं? కనుక వీడు కేవలం రాక్షసుడే. इसलिए वे दानव हैं। అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు. इस तरह के व्यक्ति को कभी भी भगवान का अनुग्रह प्राप्त नहीं हो सकता। కనుక ఎవరైనా కూడా స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంసభక్షణ తక్షణమే విసర్జించాలి. इसलिए यदि स्वामी के निर्देशों का अनुकरण करना है तो मांसाहार का त्याग करना होगा, फिर चाहे वो भारतीय हो या विदेशी हो। ఇంకా రెండవది, अब दूसरी बात, మనము పానీయం తీసుకుంటున్నాం, నీరు. हम जल पीते हैं। నీటిలో ప్రాణం ఉంటుండాలి. जल में प्राण शक्ति होती है, నీటిలో జీవశక్తి ఉంటుండాలి. जल में जीव शक्ति होती है। నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము. जल दिव्यता की चिंगारी है। భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజూటముల నుంచి ఆవిర్భవిస్తుండాలి. शंकर भगवान की जटाओं से जल की उत्पत्ति होती है। అలాంటి నీటిని వదిలి हम इसे पीना छोड़ देते हैं, బాటలను తీసుకోవటము लेकिन हम शराब की एक बोतल पी लेते हैं। ఎంత తప్పు. यह बहुत बड़ी त्रुटि है। కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహాక్రూరమైనటువంటిది. मद्यपान करना बहुत बुरा है। తనను తాను మరిపిస్తుంది. इसे पीकर तुम स्वयं को भुला बैठते हो। తన గౌరవాన్ని తీసివేస్తుంది. तुम अपना गौरव खो देते हो। మానవత్వాన్ని విస్మరిస్తుంది. तुम्हारे भीतर से मानवीय गुणवत्ता चली जाती है। దివ్యత్వాన్ని మరిపిస్తుంది. दिव्यता को भी भुला बैठते हो। వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు. लोग उस समय नहीं जानते कि वे क्या देख रहे हैं और क्या सुन रहे हैं। అని ఊగుతూ ఉంటుంటాడు.
वो लुढ़कता हिलता डुलता इधर उधर चलता है। నిజముగా వాడిని చూస్తే ఎంత అవమానం వేస్తుంది, ऐसे शराबी को देखना कितना शर्मनाक होता है। నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టిపడును ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే. हम उसको सिर्फ इसलिए नजरअंदाज करते हैं क्योंकि नशे में उसका व्यवहार ही ऐसा होता है। మంచిది కాదు. ये ठीक नहीं है। తద్వారా కొన్ని కుటుంబంలో కూడా నాశనం అయిపోతున్నాయి. इन दुर्गुणों के कारण कई परिवार बर्बाद हो गए। ధనమంతా కూడా ఈ విధమైనటువంటి మద్యపానంకి వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాకటం లేదు. सारा धन इस बुरी आदत में खर्च हो गया और परिवार चलाने के लिए भी पैसा नहीं बचा। ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం. संपूर्ण समृद्धि के भी साथ यदि कोई अपने ही पालकों पत्नी और बच्चों की देखभाल न कर सके तो ऐसी समृद्धि का क्या फायदा। ఈ దుర్గతికి మూల కారణం ఏమిటి? इसका प्रमुख कारण क्या है? మద్యపానమే. केवल शराब पीना। నిజంగా అది మద్యపానంతో పాటు కొంతమంది సిగరెట్ కూడా తీసుకుంటుంటారు. शराब के साथ कुछ लोग सिगरेट भी पीते हैं। ఈ సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరినటువంటి జబ్బులు ప్రవేశిస్తున్నాయి. सिगरेट पीने के कारण लोग बीमार पड़ते जाते हैं। ఆస్తమా, ఇస్నోఫీలియా, గుండె జబ్బు ఇలాంటివంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటివి. अस्थमा, एस्नोफीलिया और हृदय संबंधी रोगों का कारण सिगरेट पीने की लत है। నిజముగా ఒక్కతూరి వాడు సిగరెట్ పీల్చి తన కన్నబిడ్డను ఒక్కతూరి ముద్దు పెట్టని వాడికి క్యాన్సర్ వస్తుంది. कोई अगर एक बार सिगरेट पीकर अपने बच्चे को प्यार दुलार करे तो बच्चे को भी कैंसर होने का खतरा है। ఒక్కతూరి నీవు స్మోకింగ్ చేసి ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపించండి. इसे तुम बड़ी सरलता से प्रमाणित भी कर सकते हो। తెల్లని బట్ట తీసుకుని ఆ గాలిని అని ఊపండి. एक सफेद कपड़ा लो और सिगरेट पीने के बाद इस पर खांस कर देखो। ఈ తెల్లని బట్ట పైన ఎర్రని మార్పు ఏర్పడదు. सफेद कपड़े पर तुम लाल धब्बे पाओगे। ఒక బట్ట పైనే తన యొక్క గాలి వల్లనే ఇంతవరకు ప్రమాదం జరిగినప్పుడు ఈ స్మోకింగ్ వల్ల మన దేహంలో ఉన్నటువంటి రక్తనాళములు ఎంతవరకు చెడగొడుతుంది. जब एक कपड़े पर धब्बे देखे जा सकते हैं तो तुम कल्पना कर सकते हो कि कितनी सारी रक्त शिराएं नष्ट हो चुकी हैं। ఆరోగ్యాన్ని పూర్తి నిర్మూలం చేస్తుంది. स्वास्थ्य पूरी तरह चला गया है। జీవితమే కొంతవరకు నశింపజేస్తుంది. जीवन की अवधि कम हो गई है। కనుక इसलिए నిజమైన దైవ భక్తులు కాబోయేటువంటి వారు सच्चे भक्तों को और जो भक्त बनना चाहते हैं उन्हें మాంస భక్షణ, మద్యపానము, ఈ యొక్క స్మోకింగ్, मांसाहार, शराब तथा सिगरेट का त्याग करना होगा। उन्हें इसे छोड़ना ही होगा। ఈ యొక్క మద్యపానం చేత మహా క్రూరమైనటువంటి యొక్క కర్మలకు పాల్పడుతున్నారు. जो अल्कोहल का सेवन कर रहे हैं वे क्रूर पापों में लिप्त हैं। కానీ ఇది ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఆపలేదు. लेकिन इसे सरकार या कोई और रोक नहीं सकता। ఎవరి భావం వారిలో మార్పు రావాలి. व्यक्तिगत भावनाएं रूपांतरित करनी होंगी। ఇది మానసిక పరివర్తన వల్లనే కలిగేటువంటిది కానీ పరుల వల్ల బోధిస్తే వచ్చేటువంటిది కాదు. ऐसे व्यक्ति को अपनी मानसिकता में बदलाव लाना होगा। इसके लिए दूसरा कोई कुछ नहीं कर पाएगा। ఎవరికి వారు సత్యాన్ని గుర్తించి వర్తించాలి. सभी को इस सत्य की अनुभूति करनी होगी और अपने आचरण को स्वयं ही भीतर से सुधारना होगा। समस्त लोक